పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపిస్తున్న వేళ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా అధికంగా చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాలకు తాత్కాలిక ఊరట కల్పిస్తూ ఓ తాజా లైసెన్స్ ను జారీ చేసింది. ఆంక్షల కారణంగా సముద్రంలో చిక్కుకుపోయిన రష్యా ముడి చమురు కార్గోలను స్వీకరించేందుకు 30 రోజుల పాటు అనుమతి ఇచ్చింది. హార్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న ఆందోళనతో క్రూడ్ ఆయిల్ ధరలు అధిక స్థాయిలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ జారీ చేసిన తాత్కాలిక లైసెన్స్ ఇప్పటికే నౌకలో లోడ్ చేసి సముద్ర మార్గంలో ఉన్న రష్యా ముడి చమురు పెట్రోలియం ఉత్పత్తులను అందుకునేందుకు మాత్రమే వర్తిస్తుంది. దీని ద్వారా కొత్తగా రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకోవడానికి గాని, కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి గాని అవకాశం లేదు. ఇంధన కొరతతో ఇబ్బంది పడుతున్న దేశాలకు మద్దతుగా సరఫరాలో అంతరాయాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్కెంట్ తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. ఫిజికల్ క్రూడ్ మార్కెట్ ను స్థిరీకరించడం, ఇంధన అవసరాలు అధికంగా ఉన్న దేశాలకు చమురు చేరేలా చూడడం కూడా ఈ లైసెన్స్ ఉద్దేశమని ఆయన వివరించారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం భారత్ కు ఎంతో కీలకమైంది. తన మొత్తం చమురు అవసరాల్లో 85% పైగా దిగుమతులపై ఆధారపడే భారత్ ప్రపంచ ఇంధన సరఫరా కొనుగోలులో చిన్న మార్పు జరిగినా తీవ్రంగా ప్రభావితమవుతుంది. గత ఏడాది కాలంగా భారత్ రష్యా నుంచి రాయితీ ధరలకు భారీగా చమురు కొనుగోలు చేస్తుంది. ఈ ఏడాది మార్చి నాటికి రష్యా నుంచి భారత్ దిగుమతులు రోజుకు 2.25 మిలియన్ బ్యారెళ్ల రికార్డు స్థాయికి చేరాయి. తాజాగా లైసెన్స్ వల్ల సముద్రంలో చిక్కుకున్న రష్యా చమురు కార్గోలను అమెరికా ద్వితీయ స్థాయి ఆంక్షల భయం లేకుండా భారత రిఫైనరీలకు స్వీకరించవు. ఇది రిఫైనరీలకు స్వల్పకాలికంగా ఊరటనిచ్చే అంశం. ఇక అమెరికా తాత్కాలిక రిలీఫ్ కల్పించినప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో తమ వైఖరి స్పష్టంగా ఉందని భారత్ తేల్చి చెప్పింది. అమెరికా మినహాయింపులతో సంబంధం లేకుండా వాణిజ్య ప్రయోజనాల ఆధారంగానే తమ నిర్ణయాలు ఉంటాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ అన్నారు. అమెరికా మినహాయింపులకు ముందు, మినహాయింపుల సమయంలో, ఇప్పుడు కూడా మేం రష్యా నుంచి కొనుగోలు చేస్తూనే ఉన్నాం. వాణిజ్యపరంగా మాకు ఏది లాభదాయకమో దానికే ప్రాధాన్యమిస్తామని ఆమె మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. దేశంలో ముడి చమురు కొరత ఏమీ లేదని, మినహాయింపులు ఉన్నా లేకపోయినా సరఫరాలపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆమె భరోసానిచ్చారు. కాగా 2026లో అమెరికా ఇలాంటి తాత్కాలిక లైసెన్స్ ను జారీ చేయడం ఇది మూడోసారి. గతంలో మార్చి నెలలో జనరల్ లైసెన్సులు 133, 134 కింద తొలుత భారత్ కు, ఆ తర్వాత ఇతర దేశాలకు కూడా వెసులుబాటు కల్పించింది. 10కి పైగా అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే వాషింగ్టన్ మరోసారి ఈ తాత్కాలిక పొడిగింపుకు అంగీకరించినట్లు నివేదికలు చెబుతున్నాయి.